శివాయ విష్ణు రూపాయ శివయే. శివుడికి విష్ణువుకి తేడా లేదు, తేడా అంతా మనం పెట్టుకుందే. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవరివేర్. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు, ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు, అదే మీరు కలియుగంలో తీసుకున్నట్టయితే కలియుగంలో ఎవరు తీసుకుంటారు? తీసుకోండి, ఎవరిలో ఉంది. నేను వినాయకుని తీసుకుంటాను స్వామి. తీసుకో, దగ్గర నువ్వు అట్నే ఉంటావుగా. కూర్చో. నేను ఆంజనేయుని తీసుకుంటాను స్వామి. ఆంజనేయుని తీసుకుంటా. అటు తిరుగు. తీసుకో, కరెక్ట్ గా ఉంటావు. కూర్చో. ఆంజనేయుడు వినాయకుడు కృతయుగం నాటి వాళ్ళు. నేను అడిగింది కలియుగం గురించి. కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకుంటే ఎవరు? అది కూడా నేను చెప్పాలా? సరే చెప్తానులే. కలియుగంలో తీసుకుంటే కల్కి, ఏ పర్సన్ హూ డస్ నాట్ సీన్ బట్ హార్ట్. మనిషి కనపడ్డు వినిపిస్తుంటాడు. ఏ కనబడితే చంపేస్తావనా? చంపేస్తారని కాదు, చంపుకు తింటారని. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు, చంపుకు తింటలే మీరు అడిగి ప్రశ్నలన్నీ. అందుకనే అన్నాడు ధర్మో రక్షతి రక్షత అని. నేను ఎప్పుడైనా అన్నయ్య గారు? ఇప్పుడు నువ్వు ఉన్నావని నేను అన్నానా? అట్లా ఒకరి మీద నిందలేసేవాడు కాదు నేను. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సుల మీద రాస్తూ ఉంటారు, మరి ఏమని? ధర్మో రక్షతి రక్షత అని. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఇఫ్ యూ సేవ్ ధర్మ, ధర్మ విల్ సేవ్ యూ. ఏంటి ఆయన మాట పెట్టి కూ అంటున్నాడు? ఎవరికైనా సైజ్ చేస్తున్నాడా? కాదే, ఆయన ట్రైన్ లోనే పుట్టాడంట, అందుకే మాట కూ అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడే సామాన్యుడు కాదు. తర్వాత నీ సందేహం తిరుగుతారా కుర్ర కుక్క. పొరుగురి వారు ముందు అతని సందేహం తీర్చు. అలాగే అడగరా. స్వామి, దేవుడు పటాల ముందు చెప్పులు ఉండొచ్చా? చెప్పల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. కదలొద్దు. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ముల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా బాగుండదు.